హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నది ఐఫోన్ 16. చాలా మంది అయితే డ్రీమ్ అనమాట, ఐఫోన్ అయితే తీసుకోవాలి, ఐఫోన్ అయితే యూజ్ చేయాలి అని చాలా మంది కంటెంట్ క్రియేటర్ కానీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ చాలా మంది అయితే కళ. అందుకే ఈ ఐఫోన్ 16 అయితే మనకైతే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో 65,000 అయితే వస్తుంది. ఫస్ట్ లాంచ్ అయినప్పుడు 8128 ఐఫోన్ 16 80,000 ఉండే. మనకైతే కార్డ్ ఆఫర్స్ అవి ఇవి చేసిన 75,000కి అయితే వచ్చేది. కానీ మొన్న జరిగిన రిపబ్లిక్ డేలో మనకైతే 62,000 63,000 వచ్చింది. ప్రజెంట్ చూసుకున్నా కానీ 65,000కి అయితే వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే ఐఫోన్ తీసుకోవడం బెటరా, లేకపోతే వివో X200 తీసుకోవడం బెటరా, లేకపోతే IQ13 తీసుకోవడం బెటరా, లేకపోతే IQ12 తీసుకోవడం బెటరా, లేకపోతే OnePlus 13 తీసుకోవడం బెటరా అని అయితే చాలామంది అయితే డైలమాలా ఉన్నారు. లేకపోతే వివో ఫ్లాగ్షిప్ ఫోన్ అయినా వివో V20 Pro తీసుకోవాలన్నా, దీనికంటే కెమెరాస్ మంచిగా ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయి అని చాలామంది అయితే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అది కెమెరా సెంట్రిక్, ఓన్లీ ఫొటోస్ పరంగా అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నది, అదైతే ఒప్పుకోవాల్సిన విషయమే. మళ్ళీ ఇది ఏంటంటే దీంట్లో బ్లర్ చేసి బొకే వీడియో దాంట్లో 4Kలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్లో అయితే 4K బొకే వీడియోలో అయితే లేదు. ఇది కూడా ఒక మైనస్ పాయింట్. అది ఇడిచిపెట్టేసి మిగతాదంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే, A18 చిప్ తోటి వస్తుంది. గేమింగ్ పరంగా కానీ మనకు లాంగ్ రన్లో కానీ సూపర్గా అంటే సూపర్గా అయితే పోతుందన్నమాట. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళైతే ది బెస్ట్ చాయిస్ లాగా అయితే తీసుకుంటారు. ఎందుకంటే వీడియో అయితే తీయంగా అంత బాగా వస్తుంది. చాలామందికి ఏంటంటే దీనికి పెట్టే ప్రైస్ తోటి ఆండ్రాయిడ్ ఫోన్లో ది బెస్ట్ వస్తున్నాయి కదా అని చాలామంది అంటారు. కాకపోతే ఇది 65,000 ప్రజెంట్ నడుస్తున్నా కానీ మనకు బిగ్ బిలియన్ డేస్ కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్లో కానీ దాదాపు 50 to 55 మధ్యలో అయితే ఉంటుంది. వితౌట్ కార్డ్ ఆఫర్స్ ఏం లేకున్నా కానీ 55,000లో అయితే మనకైతే దసరా సేల్స్లో వస్తుంది. అప్పుడు మీరైతే ఐఫోన్ 16 అయితే తీసుకోండి. అప్పుడు వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి అయితే వస్తుంది అన్నమాట. మీరైతే ఒకవేళ యూట్యూబ్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. మీకు వీడియోస్ పరంగా కెమెరా తోటి తీసినంత ఫీలింగ్ అయితే దీంట్లో వస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. UI పరంగా iOS అయితే ఎక్సలెంట్. నేనైతే దాదాపు అయితే 3 days నుంచి అయితే దీని ఎక్స్పీరియన్స్ అయితే నేను చేస్తున్నాను. నాకైతే ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి పోయి 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అందులోనూ 18.3 అప్డేట్ కూడా ఈరోజే చేశాను అప్డేటు. దాని ఫుల్ వీడియో కూడా పెడతాను, చూసేయండి మన ఛానల్లో. అయితే ఇదైతే తీసుకోవచ్చు అని అయితే నా సజెషన్. ఎప్పుడంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానీ తీసుకోండి. వాల్యూ ఫర్ మనీ కింద బాగుంటుంది. 16లో మనకు AI సపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి 15 వరకు అయితే స్కిప్ చేయండి. 16లో మనకు iOS 18.3 అప్డేట్స్లో బ్యాటరీ ఇష్యూను కూడా ఫిక్స్ చేసిరు అనమాట. ఇప్పుడైతే మనకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే తక్కువ అయితే చేసిరు. ఇప్పటి నుంచి అయితే పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోరి. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటిదంటే ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే బిగ్ బిలియన్ డేస్ కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో తీసుకోవడం ఉత్తమము. కెమెరా సెంట్రిక్లా వీడియో పరంగా అయితే ది బెస్ట్ ఫోన్ అయితే అనుకుంటున్నాను. ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నా కానీ మనకు దీన్ని ఇచ్చే వాల్యూ దీనిది వేరే ఉంటుంది. వీడియో పరంగా నేను చెప్పదలుచుకుంది అయితే ఇది. మిగతా ఆండ్రాయిడ్ లవర్స్కి అయితే తీసుకోవచ్చు. దాంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. గేమింగ్ వాళ్ళకైతే గేమింగ్ పరంగా IQ13 అయితే తీసుకోండి. నాకు ఫొటోస్ కావాలి, నాకు ఓన్లీ డైరెక్ట్ ఫొటోస్ తీసి సోషల్ మీడియా పెట్టాలి, ఎలాంటి ఎడిటింగ్ అనుకుంటే వివో X200 అయితే ప్రో అయితే తీసుకోండి. ఇది బెస్ట్ చాయిస్ ఉంటుంది. లేదు నాకు ఆల్రౌండర్ ఫోన్ కావాలా అనుకుంటే మాత్రము దీనికైతే వెళ్ళిపోండి. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ చేసుకుంటే ఫొటోస్ల పరంగా కూడా ది బెస్ట్ చాయిస్ అవుతుంది. వీడియోలను కూడా తీసి మనం కలర్ గ్రేడింగ్ చేసుకుంటే మన కెమెరా తోటి తీసుకున్నంత ఫీల్ అయితే దీంట్లో అయితే వస్తుంది. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన VRS తెలుగు టెక్ను అయితే
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.